వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. తెలంగాణలో కేటీఆర్ సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మీద చేసిన వ్యాఖ్యలపై మనతో పాటు సీఎం రమేష్ ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూసుకోవచ్చు? కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, చాలాసార్లు మాట్లాడాడు ఈ మధ్య కాలంలో. అందువల్ల ఈరోజు నేను దానికి చాలా వివరణ ఇచ్చాను. అసలు నాకు అర్థం కానిది కేటీఆర్ తెలంగాణలో ఆఫీసు రిత్విక్ ప్రాజెక్ట్స్ హైదరాబాద్లోనే ఉంది. హైదరాబాద్లో వర్క్ వస్తే టెండర్ వేయడంలో తప్పు ఏంటి, టెండర్ వేసి వర్క్ తీసుకోవడంలో తప్పు ఏంటి, దానికి నాకు లింక్ పెట్టడము. ఆయన ఏదో తెలంగాణకి 10,000 కోట్లు లోన్ వస్తే ఆ లోన్ నేను ఇప్పించినా అని రకరకాలుగా ఏది కూడా కోరిలేటెడ్గా లేకుండా మాట్లాడుతున్నాడు. తెలంగాణలో ఉండే ఆఫీసు తెలంగాణలో వర్కులు చేసుకోకూడదంట ఈయన చెప్పే దాంట్లో. వీళ్ళు మాత్రం ప్రజలు అధికారం ఇస్తే ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వకుండా వీళ్ళ కుటుంబంపై ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసుకోవచ్చు. ఇది ఎక్కడనే తెలుగు వాళ్ళు హైదరాబాద్లో ఆఫీసు రిజిస్టర్ ఆఫీస్ పుట్టింది పెరిగింది అక్కడ వ్యాపారం చేసుకోకూడదు ఆంధ్ర వాళ్ళు అంటాడు. నీ ప్రభుత్వంలో ఏమో 6-7 లక్షల కోట్లు ఎవరికి ఇచ్చినావో దేశం అందరికీ తెలుసు, ఏ విధంగా ఇచ్చినావో అందరికీ తెలుసు. అసలు నువ్వు ప్రభుత్వంలో ఉండి ఒక ముఖ్యమంత్రి ఒకరికి కాంట్రాక్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చా చెప్పు, నువ్వు క్లారిటీ చెయ్యి. ఆ విధంగా రేవంత్ రెడ్డి చేసింటే నువ్వు అప్పుడు ఎన్ని చేసావు అనేది డిబేట్ పెట్టుకుందాం, రా హైదరాబాద్లో కూర్చుందాం. ఇప్పుడు ఇది 5 లక్షలకి మించి నామినేషన్లు ఇచ్చేదానికి లేదు. ఇది 1665 కోట్లని చెప్తున్నావు, నీకు అది కూడా తెలియదు. అది 1330 కోట్లు. అది కూడా తెలుసుకోకుండా నువ్వు ఏదంటే అది నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఈరోజు చాలా వివరణగా ఇచ్చిన, అన్ని ఛానల్లో కూడా వచ్చింది. దానికి ఆయన ఆన్సర్ చెప్పానండి. నన్ను నువ్వు ఢిల్లీలో వచ్చి కలిసావా లేదా మా ఇంట్లో, అది ఆన్సర్ చెప్పిన తర్వాత నేను మిగతా విషయాలని చెప్తాను. సార్ ఇప్పుడు ఆంధ్రాలో జగన్ అలాగే తెలంగాణలో కేటీఆర్ ఇద్దరు చెల్లెలతోనే వైరం పొందుతున్న వద్దని ఏ విధంగా చూసుకోవచ్చు? జగన్ కన్నా చెల్లెలు ఇక్కడ హరీష్తో కూడా ఉంది కదా, ఈయనకు తగదా పూర్తి భ్రష్టు పట్టిపోయారు. తెలంగాణ అనే ముసుగులో మొత్తం ఈరోజు ఏ విధంగా తెలంగాణను పాడు చేశారు ఈయన చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు రకరకాలుగా అని. నేను నెక్స్ట్ మల్కాజ్గిరిలో పోటీ చేస్తా, నువ్వురా మన ఇద్దరమే నిలబడదాం, చూద్దాం. సార్ ప్రధానంగా మనం చూసుకోవచ్చు అసలు ఎందుకు మతిభ్రమించిందంటూ అని మీరు అంటే ఫ్రస్ట్రేషను. ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశాన్ని, ఇటు బీజేపీని, కాంగ్రెస్ని, ముగ్గురిని రోజు తిట్టడమే. అంటే వీళ్ళంతా అతనికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ తిట్టడం. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, రేపు బీజేపీ ఎక్కడ తెలంగాణలో అలయన్స్ పెట్టుకుంటే మళ్ళీ ఈ బీఆర్ఎస్లో ఉండే వాళ్ళందరూ తెలుగుదేశంలో ఉండేవాళ్ళే, వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి బీజేపీ తెలుగుదేశం స్ట్రాంగ్ అవుతుందనే ఉద్దేశంతో అది ఊహించుకోలేక డైజెస్ట్ చేసుకోలేక ఇంకా నా ముఖ్యమంత్రి కళ నెరవేరదే అనే ఉద్దేశంతో ఫ్రస్ట్రేషన్లకు పోయాడు. సార్ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్తో పొత్తు గురించి మాట్లాడుతున్నాడు. అసలు నిజంగా బద్ధశత్రువులుగా ఉండేవాళ్ళు ఈయన ఎలా మాట్లాడగలరు? అదే అతను చెప్పేదానికి ఏమన్నా సంబంధం ఉందా? బీజేపీ కాంగ్రెస్ నెక్సెస్ అంటే ఇంకా అసలు బీజేపీ కాంగ్రెస్ బద్ధ శత్రువులు. ఈ దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ అని బీజేపీ పోరాడి ఈరోజు 3 టర్మ్లు ప్రధానమంత్రి ఉంటే వాళ్ళతో నెక్సెస్ అంటాడు. అంటే ఈయన బీజేపీతో నెక్సెస్ కావాలని చూస్తే అది విఫలమైతే ఈ విధంగా ఏ విధంగా ప్రజలకు చెప్పాలి,
అనేది కూడా తెలుసుకోకుండా ప్రజలు ఏం చెప్తే ఇది చేస్తారనేది లేకుండా బీజేపీ కాంగ్రెస్ నెక్సెస్ అంటే నీకు ఏం మాత్రం పొలిటికల్ నాలెడ్జ్ ఏదో కేసీఆర్ లెగసీతో నువ్వు ఈరోజు ఉన్నావు. ఈ రోజుతో నీ బండారం అంతా బయటపడిపోయింది. అసలు సంబంధం లేదు. మీరేమో ఆంధ్రాకి చెందిన నాయకులు, ఆయనేమో తెలంగాణ నాయకులు. ఎందుకు బురద జల్లాల్సిన అవసరం? నేను ఏ రోజు కూడా తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ కానీ ఒక మాట కానీ ఎప్పుడు మాట్లాడాల. వీళ్ళు ఎప్పుడైతే మాట్లాడితే నేను మాట్లాడినా. 2 విషయాలు ఇంతకుముందు కూడా కేటీఆర్కి చెప్పాను, నేను కౌంటర్ ఇచ్చా, కేసీఆర్కి కౌంటర్ ఇచ్చా. ఇంతకుముందు మేము బీజేపీలో చేరినప్పుడు మా మీద కేసులు ఉన్నాడు. నా పైన ఒక చిన్న ఎఫ్ఐఆర్ ఉన్నట్లు నువ్వు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం. ఆ రోజు మళ్ళీ సమాధానం చెప్పాల. నా పైన ఈడీ సిబిఐ కేసులకు భయపడి ఈయన బీజేపీలో చేరినాడని చెప్పాడు. నా పైన ఒక చిన్న ఎఫ్ఐఆర్ ఉంటే చూపించు, చిన్న ఎక్కడైనా కంప్లైంట్ ఉంటే చూపించు, చిన్న ఇది ఉంటే చూపించు అని చెప్తే మళ్ళీ రాలా మాట్లాడాల. ఈరోజు కూడా అంతే రకరకాలుగా. నీకు రేవంత్ రెడ్డికి ఏదన్నా ఉంటే మీరిద్దరు చూసుకోండి, కానీ దీంట్లో మళ్ళీ బీజేపీ, ఆంధ్ర, నన్ను 3 ఓకే. సార్ ఇప్పుడు ఫైనల్గా మీరు ఉదయం పంపించిన ప్రెస్ మీట్కి తను ట్వీట్ చేసినట్టు ఉన్నారు, దానికి ఏంటంటే? చూస్తాను, నేను చూసి మాట్లాడతాను. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. కేటీఆర్ అనవసరం రాధాంతం చేసి నన్ను అనవసరంగా లాగుతున్నారు, బురద జల్లుతున్నారు. నిజంగా తనకు సత్తా ఉంటే నేను తెలంగాణ వెళ్ళి పోటీ చేస్తాను, మల్కజ్గిరిలో పోటీ చేస్తాను, దమ్ముంటే నాతో పోటీకి రా, అంతేగాని అనవసరమైన రాధాంతం చేసి ఈ వార్తల్లోకి ఎక్కొద్దని చెప్పి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.